ఇవాళ అంటే సెప్టెంబర్ 3వ తారీఖు విజయవాడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. నిన్న 20 మీటర్ల మార్క్ వరకు అయితే నీళ్లు ఉన్నాయి. ఇవాళ 2 మీటర్లు తగ్గి 18కి అయితే దిగిపోయాయి. మీరు ఆ బిల్డింగ్స్ కున్న వాటర్ మార్క్ చూస్తే తెలిసింది ఏ లెవెల్ వరకు అయితే నిన్న వాటర్ వచ్చాయో. ఆ 3 బోట్స్ ఏవైతే ప్రకాశం బ్యారేజ్కి తగిలి ఉన్నాయో అవి ఇంకా తొలగించలేదు, టైం పట్టిద్దని అయితే చెప్తున్నారు. ఈ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ఏదైతే ఉందో విజయవాడలో ఉన్న లక్షల ప్రజల్ని మరియు వాళ్ళ ఇళ్ళని మునిగిపోకుండా అయితే కాపాడింది. ప్లీజ్ నో కాంట్రవర్సీస్, ఎవరు చేసినా కానీ మంచి కోసం చేశారు. చాలా మంది విజయవాడ నుంచి వేరే ఊర్లకి బస్సెస్ ఇంకా ట్రైన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఉన్నాయి, బట్ ఫ్రీక్వెంట్గా లేవు. సో మీకు అత్యవసరం అయితే తప్ప ట్రావెల్ చేయకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా ఉపయోగపడిద్దని అయితే కోరుకుంటున్నా. అండ్ ఆల్సో లైవ్ అప్డేట్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేసుకొని ఉంచండి. విజయవాడలో చాలా ప్రాంతాలు ఇంకా నీట మునిగి ఉన్నాయి. చాలా మంది ఆహారం కోసం, నీరు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ మరియు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్ని చేయగలిగినంత సహాయం అయితే చేస్తున్నాయని కోరుకుంటున్నాం. విజయవాడ ఎన్నడూ చూడనంత వరదనైతే ఈసారి చూసింది. మీరు చూస్తున్నారు కదా, 19.50 మీటర్స్ మార్క్ దగ్గర 5/10/2009 అని ఉంది. అది ఇదివరకు వచ్చిన హైయెస్ట్ వాల్యూ. నిన్నటి వరద అయితే ఏకంగా 20 మీటర్ల మార్క్ దాటేసింది.